భారతీయ నర్సు నిమిషప్రియ కేసులో ట్విస్ట్ ఏర్పడింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వచ్చిన వార్తలను కేంద్ర సర్కార్ తోసిపుచ్చింది. అదంతా అవాస్తవమని ప్రకటించింది కేంద్రం. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. నిమిషప్రియ మరణశిక్ష రద్దు నిర్ణయం వెలువడడానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగిందని, ఈ మీటింగ్లో ఉత్తర యెమెన్ అధికారులతో పాటు అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారని అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఇచ్చిన ప్రకటనలో పేర్కొంది. అబూబకర్ ముస్లియార్ నార్త్ యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారని, ఈ చర్యలు ఫలించడంతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ సర్కార్ అంగీకరించినట్టు ముఫ్తీ కార్యాలయం చెప్పింది. భారతీయ నర్సు నిమిషప్రియ కేసులో ట్విస్ట్ ఏర్పడింది. ఆమె ఉరిశిక్షను రద్దు చేశారంటూ వచ్చినటువంటి వార్తలను కేంద్ర సర్కార్ తోసిపుచ్చింది. అదంతా అవాస్తవమని ప్రకటించింది కేంద్రం. నిమిషప్రియ ఉరిశిక్ష రద్దు కాలేదని విదేశాంగ శాఖ ప్రకటించింది. అంతకుముందు నిమిషప్రియ ఉరిశిక్ష రద్దయిందంటూ భారత గ్రాండ్ ముఫ్తీ సున్నీ లీడర్ కాంతపురం ఏపీ అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ప్రకటించింది. ఇక నిమిషప్రియ మరణశిక్ష రద్దు నిర్ణయం వెలువడడానికి ముందు యెమెన్ రాజధాని సనాలో అత్యున్నత సమావేశం జరిగిందని, ఈ మీటింగ్లో ఉత్తర యెమెన్ అధికారులతో పాటుగా అంతర్జాతీయ దౌత్య ప్రతినిధులు కూడా పాల్గొన్నారని అబూబకర్ ముస్లియార్ కార్యాలయం ఇచ్చిన ప్రకటనలో ఉంది. ఇక అబూబకర్ ముస్లియార్ నార్త్ యెమెన్ ప్రభుత్వంతో పాటు అంతర్జాతీయంగా మధ్యవర్తిత్వం జరిపారని, ఈ చర్యలు ఫలించడంతో నిమిషప్రియ ఉరిశిక్ష రద్దుకు యెమెన్ సర్కార్ అంగీకరించినట్టుగా ముఫ్తీ కార్యాలయం చెప్పింది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాకు చెందిన నిమిషప్రియ 2008లో యెమెన్కు వెళ్లి అక్కడ కొన్ని ఆసుపత్రుల్లో పనిచేశారు. ప్రియకు ఆమె కుటుంబం పెళ్లి సంబంధం సెట్ చేయడంతో 2011లో తిరిగి ఇండియాకొచ్చారు. టామీ థామస్తో నిమిషప్రియ వివాహం జరిగింది. ఆ తర్వాత థామస్ ప్రియా దంపతులు యెమెన్కు వెళ్లిపోయారు. అక్కడ థామస్కు ఎలక్ట్రీషియన్కి సహాయకుడిగా పని దొరికింది. కానీ జీతం చాలా తక్కువగా ఉండేది. 2012లో థామస్ ప్రియా దంపతులకు కుమార్తె కూడా జన్మించింది. అయితే చాలా తక్కువ మొత్తంలో సంపాదన ఉండడంతో కుటుంబం గడవడం కష్టంగా మారింది. ఈ టైంలో 2014లో థామస్ తన బిడ్డతో పాటు కొచ్చికి తిరిగొచ్చారు. అదే సంవత్సరం యెమెన్ అంతర్యుద్ధంతో చిక్కుకుంది. దేశం కొత్త వీసాల జారీని నిలిపివేయడంతో నిమిషప్రియ తిరిగి ఇండియాకు చేరుకోలేకపోయింది. ఇక నిమిషప్రియ యెమెన్ రాజధాని నగరం సనాలో ఓ క్లినిక్ను స్థాపించాలనుకున్నారు. యెమెన్ చట్టం ప్రకారం కేవలం ఆ దేశ జాతీయులు మాత్రమే అక్కడ క్లినిక్లు, వ్యాపార సంస్థలు స్థాపించేందుకు అనుమతి ఉంటుంది. దీంతో తలాల్ అబ్దో మొహదీ అనే స్థానికునితో కలిసి నిమిష తన క్లినిక్ను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఇండియాలోని బంధువులు, స్నేహితుల నుంచి డబ్బులు అప్పుగా తీసుకున్నారు. క్లినిక్ ప్రారంభించిన వెంటనే తన భర్త, కూతుర్ని యెమెన్కు వచ్చేలా నిమిషప్రియ ప్లాన్ చేసుకున్నారు. అయితే యెమెన్లో సుదీర్ఘంగా అంతర్యుద్ధం కొనసాగుతున్న కారణంగా వారు అక్కడకు వెళ్లలేకపోయారు. మరోవైపు నిమిషప్రియ ఏర్పాటు చేసిన క్లినిక్ బాగా సాగుతుంది. భారీగా డబ్బులు ఖర్చు పెట్టి క్లినిక్ను ఏర్పాటు చేసిన నిమిషప్రియ దానిని వదులుకొని ఇండియాకు తిరిగి వచ్చేందుకు ఇష్టపడలేదు. ఈలోపే తలాల్ అబ్దో మొహదీ నిమిషకు రివర్స్ అయ్యాడు. క్లినిక్ యాజమాన్య పత్రాలను తారుమారు చేసేశాడు. నిమిష తన భార్య అందరికీ చెప్పి ఆమె నెలవారీ సంపాదనలోంచి డబ్బులు కూడా తీసుకోవడం మొదలుపెట్టాడు. ఆమె పాస్పోర్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నాడు. నిమిష యెమెన్కు విడిచి వెళ్లకుండా చేశాడు. ఇక నిమిష సనాలోని పోలీసులను ఆశ్రయించిందని, అయితే తలాల్ మొహదీపై చర్య తీసుకోకుండా పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి 6 రోజుల పాటు జైల్లో ఉంచారని ఆమె కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఇక 2017లో నిమిష తన క్లినిక్కి సమీపంలో ఉన్న జైలు వార్డెన్ని సంప్రదించింది. జైలు వార్డెన్ మెహదీని మత్తులో పెట్టమని సలహా ఇవ్వడంతో పాస్పోర్ట్ను తిరిగి పొందేందుకు అతడికి మత్తిచ్చింది నిమిష. మత్తు మందు డోస్ ఎక్కువ కావడంతో మెహదీ ప్రాణాలు కోల్పోయాడు. ఆ తర్వాత యెమెన్ నుంచి భారత్కు తిరిగి వచ్చే ప్రయత్నంలో ఉన్న నిమిషప్రియను అక్కడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత మెహదీ హత్య కేసులో నిమిషప్రియను అక్కడ కోర్టులు దోషిగా నిర్ధారించి మరణశిక్ష విధించాయి.